హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చలి ఎంత ఉందిరా అయ్యా. చలి అంతకుముందు అంత ఏం లేదు కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయట. నిన్న వచ్చింది, నిన్న చూసిన న్యూస్. చూసేసరికి ఏమైంది, మంగళవారం సాయంత్రం నుంచి వెన్స్డే బుధవారం దాకా వర్షం పడే ఛాన్స్ ఉన్నాయని వచ్చింది. అదే వాళ్ళ న్యూస్ అనేది అంత పర్ఫెక్ట్ ఉండదండి, అంత పర్ఫెక్ట్ వస్తుంది అంట, వస్తుంది అంతే, పక్కా వస్తుంది. ఇప్పుడు ఈ వర్షం పడ్డదంటే సుక్కలు కనిపిస్తాయి. ఇక ఎందుకు అంటే చెప్పినాయి కదా, నా ఆల్మోస్ట్ సగం వీడియోస్లో ఈ చలి గురించి, ఫీవర్ల గురించి, ఈ సీజన్ గురించే ఉంటాయి. ఎందుకు అంత అంటే అంత ఎఫెక్ట్ అయినా అన్నట్టు అనుకున్నా. అరే అమ్మయ్య, ఈ ఇయర్ అయితే మంచిగా వర్షాలు వాళ్ళు చలి అంత ఎక్కువ కాలేదు అనుకున్నా. వర్షం పడ్డదా, పడ్డమైన రోగాలు స్టార్ట్ అవుతాయి. ఇక చెత్త చెత్త ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఈ ఫీవర్లు, ఈ మనసు బాడీ అంతా ఏదోలా అయిపోతుంది. పని సచ్చినట్టు చేయాలి, సాత కాదు, తిండి తినబుద్ధి కాదు, పిచ్చి లేస్తుంది. అది మళ్ళా దానికి కోలుకోవడానికి నెల రోజులు ఇది పడుతుంది. అమ్మో, మీరు గల్ఫ్లో ఉంటే ఈ చలికాలం సీజన్లో ఎక్కడైనా కూడా వర్షంలో సచ్చిన తడవకు. మీకు గంట కానీ ఇంకా 2 గంటలు కానీ లేట్ అయితే కానీ మీరు అట్లనే వేడి చేయరు. కానీ అరే నాకు లేట్ అవుతుంది, పడుకోవాలి, పొద్దుల డ్యూటీకి పోవాలి, లేట్ అవుతుంది, టైం టక్కటక్క ఆగా ముగ్గురు ఏం కాదు. లేట్ అయితే తగ్గినాక మంచిగా ఊరు. ఎందుకంటే ఫీవర్ వచ్చిందా సచ్చినట్టు పోవాల్సింది. మిమ్మల్ని కూడా పాపం అనేటప్పుడు కూడా ఉండడు. పని చేయి అని అంటారు తప్ప పని చేయకు బిడ్డ పడుకో అని కూడా అన్నాడు. నువ్వు తీసుకున్న సిక్లు తీసుకుంటే ఒక్కరోజు ఇస్తారు, అంతా మించి ఎక్కువ ఇయ్యరు. అది ముచ్చట. సో అందుకే చెప్తున్నా, గల్ఫ్ కంట్రీస్ ఉండే వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండరు. ఇక కొత్తగా చెప్తున్నాం ఇక్కడ అంటే మిగతా కంట్రీస్లో అట్లా వీళ్ళు ఎఫెక్టివ్ అవుతుర్రో లేదో తెలియదు. కానీ నేను చెప్తున్నా, ఒకవేళ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్త్ ఇంపార్టెంట్, ఎవరికైనా సరే. ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఇండియా లెక్క ఇంటికాడ ఉన్నట్టు వీళ్ళ జనవత్తి ఇలా అంటే రేపు పోకుండా నడుస్తుంది అన్నట్టు కాదు. ఆడ కూడా నడవది, కానీ చెప్తున్నాను కొన్ని సిచ్యువేషన్లో వీక్ తొక్కలో జాబ్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ అట్లా అనుకోలేం కదా, అది ఛాన్సే లేదు. సో అనుకున్నా కూడా ఛాన్సే ఉండదు. తొక్కలో జాబ్ కొంతమంది నా హెల్త్ కన్నా ఇంపార్టెంట్ అనుకున్నా కూడా అది అయ్యే పని కాదు, పెద్ద భాషణ ఉంటుంది. సో అందుకే జాగ్రత్తగా ఉండరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు లాస్ట్ ఇయర్ సుక్కలు అనిపించింది. సుక్కలు ఎందుకు, గ్యాలక్సీ పాలకుంతో కూడా అనిపించింది. చెప్పుకోలేదు వాళ్ళ తీర్థం అసలు. అది డాడీ కూడా ఇక్కడ లేడు, డాడీ వెకేషన్ పోయాడు, హోటల్ తిండి తినబుద్ధి కాదు, జాబ్ ఖచ్చితంగా పోవాలి, పరిశాన్ ఉంటుంది. లీవ్ 3 రోజులు తీసుకున్నప్పుడు 3 రోజులు తీసుకుంటే ఒకడన్నా మంచిగా రెస్ట్ తీసుకుని మంచిగా అంటారు. నిద్ర పట్టది, బయట పడడానికి ఛాన్స్ లేదు, చలి పెడుతుంది. బంగ్లా పైకి పోయి నిల్చుంటే ఆడ కూడా చలి పెట్టింది, ఎండలేదు తొక్కలేదు, అంత సిచ్యువేషన్ ఉంది. ఎక్కువైంది లెంత్ వీడియో. టాటా.